మీరు బూందీ లడ్డూలు తీసుకోవాలి. మీరు షాప్లో కొన్న బూందీ లడ్డు అయినా పర్వాలేదు. ఈ పరిహారం చేయడం వల్ల మీరు ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారు. ధన సమస్యలన్నీ తీరిపోతాయి. ఇటువంటి తేలికైన పరిహారాలు చేసి మంచి ఫలితాలు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, డబ్బు, కోర్టు, కుటుంబ, వ్యాపార, వ్యవసాయ సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి వశీకరణ చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా పరిహారం చేయబడును. మీ పేరు, ఫోటో చూసి ఫోన్ ద్వారా అన్ని వివరాలు, మీ జీవితంలో జరిగేది, జరగబోయేది చెప్పబడును. గురూజీ శ్రీనివాసరావు గారు. సెల్ నంబర్ 9515466718. ఇక పరిహారం ఎలా చెయ్యాలో చూద్దాం. ఈ పరిహారం మంగళవారం చేస్తే మంచి ఫలితాలను ఇస్తుంది. బూందీ లడ్డూలను మీ చేతిలో తీసుకొని ముందుగా హనుమాన్జీని స్మరించండి. ఆయనకు నమస్కారం చెయ్యండి, ప్రణామం చెయ్యండి. మీరు ఆలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. వెళ్లాలనుకుంటే వెళ్లవచ్చు, కానీ ఈ లడ్డూలను ఆలయంలో సమర్పించకండి. ఏ దేవుడికైనా ఈ బూందీ లడ్డూలను నైవేద్యంగా పెట్టకూడదు. లడ్డూలను చేతిలో పట్టుకొని మంగళగ్రహాన్ని స్మరించండి. మంగళదేవుడికి నమస్కారం చేయండి. అలాగే హనుమాన్జీకి కూడా భక్తితో నమస్కారం చేయండి. ఆ తర్వాత నేలలో, గుంతల్లోని నివసించే జీవుల దగ్గరకు వెళ్ళండి. అక్కడ ఉండే చీమలు, పురుగులు, కీటకాలు, ఎలుకలు వంటి చిన్న జీవులకు ఈ లడ్డూలను ఇవ్వాలి. 2 లడ్డూలు తీసుకుంటే సరిపోతుంది. వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక కాగితం మీద లేదా నేలపై కొద్ది కొద్దిగా వేస్తూ ఆ జీవులకు అందించండి. ఈ విధంగా వాటిని పోషించడం ద్వారా మనం ఒక ప్రత్యేకమైన దానం చేస్తున్నట్టే అవుతుంది. శాస్త్రాల ప్రకారం దీనిని స్వర్ణదానంతో సమానంగా భావిస్తారు. స్వర్ణదానమంటే ఎంతో గొప్ప దానం. అలాంటి దానం చేసినప్పుడు మనకు కూడా మంచి ఫలితాలు లభిస్తాయని నమ్మకం. అందుకే ఈ విధంగా చిన్న జీవులకు ఆహారం పెట్టడం ద్వారా మనం పుణ్యం సంపాదించవచ్చు. ఈ పరిహారం చేయడం వల్ల అధిక ధనం కూడా సంపాదించవచ్చు. మీ సంపాదన పెరుగుతుంది. ఈ వీడియోని ఎవరికి షేర్ చెయ్యాలో మీకు మాత్రమే తెలుసు. షేర్ చేసి వారికి కూడా హెల్ప్ చేయండి. ఇలాంటి తేలికైన పరిహారాలు మీ సమస్యల కోసం రోజూ ఒక పరిహారం మన ఛానల్లో అప్లోడ్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.